అలసిన వానికి ఓరడించు మాటలు. సోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 11. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. హెబ్రీ 8:5. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నెహెమ్యా వినినప్పుడు అతడు ఇతరులతో వాటిని పంచుకొని తిరిగి నిర్మించినట్లు సిద్ధపడాను. ఇట్లు చేయుటకు దేవుడే ద్వారం తెరిచి తనను పంపినట్లు నెహెమ్యాకు తెలియను. ఈ కార్యం చేయుటకు దేవుడు తప్పనిసరిగా తనకు సహాయం చేయనని విశ్వాసం తనకుండెను. అతనికి ఎటువంటి అనుమానం లేకుండా కార్యము ఆరంభించి తనతో పాటు అనేకులు ఈ గొప్ప పనిలో పాలు పొందినట్లు ఆయన సిద్ధపరచెను. ఈనాడు అనేకులలో ఆత్మీయ గొడ్డుతనమును చూసినప్పుడు వీరి ఆత్మీయ స్థితిని మార్చుట అసంభవం అనిపించును. గనుక అనేకులు నిరుత్సాహపడి ఇట్లందరూ, ఇతరుల ఆత్మీయ స్థితిని గురించి మనం చింతించిన అవసరం లేదు, ఇప్పుడు మనము అపోస్తలుల కాలంలో జీవించుటలేదని చెప్పెదరు. మరికొందరైతే మనం కాలమును అనుసరించి జీవించవలనందరు. కానీ దేవుడు వారి ఆత్మీయ స్థితిని బట్టి సంతోషించుటలేదు. మనం ఆయనకు లోబడి వెంబడించగోరినేళ్ళ ఆయన అధికమైన శక్తిని కృపను మనకు అనుగ్రహించును. ఇట్లు మనము ఆయనకు విధేయులమై నమ్మిక ఉంచిన ఎడల మానవ సంబంధమైన అడ్డంకులను హద్దుబాటులను జయించినట్లు ఆయన సహాయపడును. నెహెమ్యా ఈ కట్టడపు పనిని దైవక్రమమును అనుసరించి కొన్ని భాగములుగా విభాగించెను. ప్రతివారు దానికి సహకరించి ఆ ప్రకారము నిర్మించిరి. నేడు కొందరు అట్లు ఒప్పుకొనక వారికి తోచినట్లు వారి ఇష్టమును అనుసరించి చేసేదారు. ఉదాహరణకు, పరిశుద్ధ సమాజ కూడికల సమయమందు మేము పాత్రలు మాత్రమే శుభ్రపరచదము, ఇతర పనులు మేము చేయలేమందురు. కొందరు దేవుని సేవకులు కూడా దేవుని ప్రణాళికలోనికి రాక తమకిష్టమైనది చేసేదారు. నెహెమ్యా ఈ పనినంతటిని దేవుని నడిపింపు ద్వారా వారు ధనవంతులైనను పేదవారైనను యవనస్తులైనను వృద్ధులైనను పాలు పొందినట్లు విభాగించెను. అతడు దేవుని నడిపింపునే తప్ప మరి దేనిని అనుసరించలేదు. దేవుని ప్రణాళిక మరియు ఆయన క్రమమే అన్నిటికంటే శ్రేష్టమని మనం ఎరుగుదుము. ఆయన కార్యములు చేయుటేందు కష్టములు వచ్చినను జయించుటకు శక్తినిచ్చును. ఏ అడ్డంకులు వచ్చినను వాటిని ఆయనే నిర్మూలం చేయును. అసాధ్యములైనవి సాధ్యపరచును, మరియు ఏ అక్కర ఉన్నను ఆయనే తీర్చును. ప్రైజ్ ద లార్డ్.